మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనమును చదువుచున్నాను. మీ దృష్టి అక్కడికి పోనీయండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచ్చిన భాగంను మనం ఒక్కసారి ఆలోచన చేసి పరీక్షించి పరిశోధించి అందులో ఉన్న రహస్యమైన విషయాలను కొన్ని మనము నేర్చుకుందాం. ఈ దావీదు అనే వ్యక్తి ఎవరయ్యా? ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు? దావీదు ఒకప్పుడు ఏమి చేసిన వాడు? దావీదు అనే వ్యక్తి దేవుని యొక్క జనాంగము, దేవుడు భూమి మీద ఏర్పాటు చేసుకున్న యాకోబు సంతానములో నుంచి వచ్చిన 12 మంది కుమారులలో ఒక 12 గోత్రకర్తలు అయి ఉన్నారు. ఆ 12 గోత్రకర్తల్లో యూదా గోత్రము అనేది ఒకటి ప్రాముఖ్యమైనది. ఈ యూదా గోత్రములో నుంచి దేవుడు దావీదు యొక్క తండ్రి పేరు యెషై. అతడు బెత్లెహేములో ఉండేటువంటి వారు. ఆయనకు యెషైకి 8 మంది కుమారులు. అందులో ఈ దావీదు చిన్నవాడు, సౌందర్యము కలిగిన వాడు, అందము కలిగిన వాడు. కనుక ఈ దావీదును ఈ యెషై గొర్రెల కాపరిగా అతనికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. అతడు గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో తిరుగుచుండేటువంటి వాడు మొదటిగా. అప్పుడు సౌలు రాజుగా ఉండి దేవునికి విరోధమైన కార్యములు చేసినప్పుడు, విరోధమైన దేవుని మాట వినకుండా తన సొంత నిర్ణయాలు చేసుకొని దేవునికి విరోధముగా పనిచేసినప్పుడు ఆ సౌలు రాజును ఇశ్రాయేలు నుంచి పక్కకు త్రోసివేసి దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నాడు గనుకనే ఒకరోజు సమూయేలుతో దేవుడు చెబుతూ, సమూయేలు, ఇదిగో నీ కొమ్మును తైలంతో నింపి బెత్లెహేము గ్రామానికి వెళ్ళి యెషై కుమారులో ఒకరిని నేను కనుగొన్నాను, అతని మీద నువ్వు తైలం పోసి అభిషేకం చెయ్యి, రాజుగా చెయ్యి అని దేవుడు సమూయేలుకు సెలవిచ్చాడు. అప్పుడు సమూయేలు, ప్రభువా, ఒకవేళ ఇది సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అయినా నీవు చెప్పు, నేను అక్కడికి బలి అర్పించడం కొరకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి అక్కడికి నువ్వు యెషై దగ్గరికి వెళ్ళి, నేను చూయించు వానిని నీవు అభిషేకం చెయ్యి, తన తల మీద తైలం పోసి అభిషేకం చేయమని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క సమూయేలు తన తైలమును, తన కొమ్మును తీసుకొని తైలంతో నింపి ఆ యెషై వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు యెషై దగ్గర ఉన్నటువంటి 7 కుమారులు ఉన్నారు. ఈ సమూయేలు అనుకుంటున్నాడు ఇతడే అనుకుంటున్నాడేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అనుకున్నవాడు కాదు సమూయేలు, నేను కోరుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు అనగానే అప్పుడు సమూయేలు అంటున్నాడు యెషైతోనయ్యా, నీ కుమారులు ఇంతమందేనా అన్నప్పుడు సమూయేలు అప్పుడు యెషై అంటున్నాడు, లేదు లేదు అయ్యా, ఒకడు చిన్నవాడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాసుకునేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎలాంటి వ్యక్తి అట? గొర్రెలను కాసుకున్నాడు. అంటే వారు ఊరిలో ఉండడు. గొర్రెలు ఎక్కడ కాస్తారండి? అరణ్యములో వస్తారు. గొర్రెలు ఎక్కడ కాస్తారు? కొండలలో దింపుతారు. అంటే దావీదు జీవితంలో ఇంటికాడ ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు దావీదుది. కొండలలో, అడవులలో గొర్రెలను మేపుకుంటూ ఉండే అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. అతన్ని మనుషులు ఎవరు చూడలేదు, కానీ
దేవుడు చూశాడు. దేవుడు చూసి అతన్ని దేవుడు కోరుకున్నాడు. దేవుణ్ణి ఇష్టమైన వానిగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో దావీదుతోనే దేవుడు ఒకరోజు ఒక మాట చెప్తాడు. దావీదు, నాకు మీరేమో మంచి ఇండ్లల్లో నివసిస్తున్నారు, మంచి మంచి ఇండ్లు కట్టుకొని ఇండ్లల్లో మీరు నివసిస్తున్నారు, దేవదారు మ్రానులతో కలిగిన ఇంటిల్లో మీరు నివసిస్తున్నారు, కానీ నాకంటూ ఒక ఇల్లు లేదు, నాకంటూ ఒక నివాసం లేదు, నాకు ఒక ఇల్లు కట్టించు, నాకు ఒక నివాసం కట్టించమని దావీదుతో దేవుడు చెప్పుతూ ఆ మాట పలికాడు. గొర్రెల వెంబడి తిరుగుచున్న నేను నిన్ను రాజుగా చేసి తిని అన్నాడు. 8వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 17వ అధ్యాయము అందరు తీశారండి. 17వ అధ్యాయము 8వ వచనం 7 నుంచి చదువుచున్నాను. కావున నీవు నా సేవకుడవైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేళ్ల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి, అరణ్యములో తిరిగే వ్యక్తి, కొండలలో తిరిగే వ్యక్తిని, అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకొని యెషయా ఇంటికి పంపించి తన మీద తైలం పోసి అభిషేకము చేసి రాజుగా చేశాడు ఇశ్రాయేళ్లకు. తర్వాత రాజుతో పాటు అతన్ని సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు 2 కార్యములు. ఒకటేమో ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించాడు. రెండవది దావీదుని సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి దావీదుది. అతని జీవితం ఏంటిది? ఏర్పాటు చేసుకోకముందు అరణ్యములో గొర్రెలు కాసుకునే వ్యక్తి, అరణ్యములో తిరిగే వ్యక్తి. ఈ గొర్రెలు కాసుకున్న సందర్భాలలో ఒక సింహము, ఒక ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె మందల్లో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుందట. ఈయన ఎప్పుడైతే అరణ్యంలో ఉండి గొర్రెలు కాసుకుంటున్న సందర్భంలో ఆ గొర్రెలలో నుంచి ఒక సింహము, ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను తన నోట పట్టుకొని బయటకు పరిగెత్తుకొని వెళ్తుంటే ఈ దావీదు పరిగెత్తుకొని వెళ్ళి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని రెండింటిని చంపి ఆ గొర్రె పిల్లలను కాపాడి తీసుకొచ్చి తన మందలో మళ్ళీ చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, సింహమును చంపగలిగిన బలము ఒక మనుషునికి ఉంటుందా? మామూలు మనుషులకు ఉంటదండి? అంత ధైర్యము ఉంటుందా? అంత ధైర్యము ఉండదు, అంత బలము ఉండదు. సింహం ఒక్కసారి మనకు గర్జించితే చాలు, మన పంచపానాలు అక్కడనే పోతాయి. ఎందుకంటే సింహము ఏంటిదట? అన్ని మృగములకెల్లా రాజుగా ఉంది. అలాంటి సింహము దాని వెంట పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని అవలీలగా చంపేసి దాని నోటలో ఉన్నటువంటి గొర్రె పిల్లను కాపాడి చక్కగా తన మందలో చేర్చగలిగినటువంటి బలవంతుడు, ధైర్యవంతుడు ఈ యొక్క దావీదు. ఎందుకు ఈ మాట ఎవరితో చెబుతున్నాడు అంటే, అంతకంటే ముందు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న సౌలుతో చెబుతున్నాడు.
ఎందుకు ఆ మాట చెబుతున్నాడు అంటే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్య ఒక యుద్ధం జరగడానికి ఆ రెండు జనాంగాలు గుంపులు వచ్చి ఉన్నాయి అక్కడికి. మధ్యలో ఒక లోయ ఉంటది. అవతల దిక్కేమో ఫిలిస్తీయులు, ఇవతల దిక్కేమో ఇశ్రాయేలీలు. రెండు గుంపులు అటు ఇటు కనబడుకుంటూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లోకి వెళ్ళిన ఒక బలవంతుడు ఉన్నాడు. అతడు చాలా ఎత్తుగలిగిన వ్యక్తి, 6 మూరల జానడు ఎత్తాడు అతని వ్యక్తి. ఇప్పుడు లెక్క పెట్టుకుని అతని ఎత్తు ఎంత? 6 మూరల జానడు అతని ఎత్తు. చాలా బలవంతుడు. ఆడు ఫిలిస్తీన్ల పక్షమున వచ్చి ఇశ్రాయేళ్లతో సవాల్ చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేల్ వారలారా, మీలో ఎవడైనా నాతో యుద్ధం చేసి నన్ను జయించినట్టయితే మేమందరం మీకు లోబడిపోతాము. ఎవరొస్తారో రండి అని వాడు అక్కడ ఆ లోయలో ఉండి సవాల్ చేస్తుంటే ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ భయపడుతూ వాని దగ్గరికి వెళ్లకుండా అందరూ భయముతో వణుకుచున్నారు. ఈ దావీదు ఎప్పుడైతే అభిషేకము చేయబడ్డాడో, అభిషేక తైలము తన మీద పోయబడ్డదో, అప్పటి నుంచి తన మీద దేవుని ఆత్మ బలముగా దిగివచ్చుచున్నదట. ఆ వచన భాగం కూడా చూడండి. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. నుంచి చదువుచున్నాను. 12:13లో అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడునై చూచుటకు సుందరమైన వాడు ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఎప్పుడైతే తైలం పోయబడ్డదో దావీదు మీద, అతడు అభిషేకం పొంది బలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మ తన మీదికి వచ్చి బలముగా పని చేయించున్నదట. అంటే అంత బలము కలిగిన వ్యక్తిగా తయారయ్యాడు దావీదు. మనుషునికి ఉండే బలము ఒక ఎత్తు అయితే, దేవుని ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో వారు ఇంకా అత్యధికమైన బలం పొందుకుంటారు. పోయిన వారం చెప్పాను అభిషేకం అంటే ఏమిటి అనేది. అభిషేకంలో 2 కోణాలు ఉంటాయి. ఒకటేమో ప్రతిష్ఠితకు చేసేదానికి కారణం అభిషేకము, రెండవదేమో అధిక బలం ఇవ్వడానికి అభిషేకం ఉన్నదని పోయిన వారం చెప్పుకొచ్చాము. ఇక్కడ కూడా దావీదుకు బలము, దేవుని ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చుచున్నదట. ఆ బలము పొందుకున్నటువంటి దావీదు ఇశ్రాయేలు పక్షమున ఆ లోయలోకి వెళ్ళి సౌలుతో చెప్పుతున్నాడు ఈ మాటలు. అయ్యా, ఇదిగో నేను నా తండ్రి మందను కాచుకొనుచుండగా ఒక సింహము, ఒక ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె మందల్లో నుంచి ఒక పిల్లను పట్టుకొని పోయిస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ సింహమును, ఎలుగుబంటిని చంపాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక ప్రశ్న మనం గుర్తు చేసుకోవాలి. సింహాలను చంపినటువంటి దైవ సేవకులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది కనబడతారు? సింహాలను చంపిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది కనబడతారు? ఎంతమంది చంపారు సింహాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సేవకులు? ఇద్దరు చెప్తున్నారు. సంతోషం. ఈ సింహాలు అనేటివి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాల సింహాలు ఉన్నాయి? నాకు గవ్వన్నీ చెప్పకండి. ఎన్ని రకాల సింహాలు ఉన్నాయి అది చెప్పండి ముందుగా. పరిశుద్ధ గ్రంథంలో సింహములు అనేటువంటి మాట ఎన్ని రకాలు కనబడుతుంది మనకు? 2 రకాలట. ఇంకా 3 రకాలు. అంతేనండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. సింహములు అనేటువంటి
మాట పరిశుద్ధ గ్రంథంలో వాస్తవానికి 3 రకాలుగా కనబడుతుంది. మొదటిది జంతువైనటువంటి సింహము ఒకటి. గుర్తుంచుకోనండి, ఈ భూలోకములో జంతువుల్లోకెల్లా ఒక బలమైనటువంటి సింహము, ఒక సింహము కనబడుతుంది. అది జంతువులకు సంబంధించిన సింహం. ఆత్మీయకంగా ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్నిచ్చే సింహములు 2 ఉన్నాయి. ఒకటేమో గర్జించు సింహము ఉన్నది, ఒకటి పరిశుద్ధ గ్రంథములో. గర్జించు సింహము ఉన్నది ఒకటి పరిశుద్ధ గ్రంథములో. అది మనకు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అని కనబడుతుంది. మూడవది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక సింహము కనబడుతుంది. దావీదు వేరుసిగురు సంతానమునై ఉన్న యూదా గోత్రపు సింహము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ 3 రకాల సింహాలనేటివి మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నవి. దావీదు మొదటిసారిగా దావీదు గాని సంసోను గాని వీరిద్దరూ సింహాలని అవలీలగా చంపగలిగిన బలము కలిగిన దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చదువుకున్న వచన భాగంలో నేను సింహాన్ని చంపితిని అన్నాడు దావీదు. తర్వాత అంతకంటే ముందు ఒక వ్యక్తి, దేవుని సేవకుడైన సంసోను, ఒక రోజు ఒక సింహాన్ని చంపగలిగాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అక్కడ కనబడుతుంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయెను. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మహాబలాఢ్యులు దేవుని సేవకులు సంసోను ఒకప్పుడు. ఇతడు కూడా ఇశ్రాయేలు మీద దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించుకున్న దైవ సేవకుడు. ఇతడు కూడా ఫిలిస్తీన్లతోను పోరాడాడు, ఫిలిస్తీన్లతోను యుద్ధం చేయగలిగాడు. ఒక చిన్న దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని అవలీలగా చంపగలిగిన బలాఢ్యుడు. ఎందుకు సాధ్యం అది? దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుడు తనను తల్లి గర్భంలో వేయక మునిపే అతడు నాజీరు చేయబడ్డాడు. తన తల్లితో చెప్తాడు దేవుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను నా కొరకు ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాను, న్యాయాధిపతిగా. అతడు నాకు తోడుగా నా పని జరిగించడానికి నేను ఎన్నుకున్నాను. అతడు పుట్టినది మొదలుకొని తన తల మీద మంగలి కత్తి పెట్టొద్దు. ఎప్పుడైతే నువ్వు మంగలి కత్తి పెడతావో తనకున్నటువంటి బలము అభిషేకం పోతుంది అని చెప్పాడు. కనుక తల్లి తన తండ్రి ఇద్దరు కలిసి అతన్ని ఏమాత్రము మంగలి కత్తి పెట్టకుండా, పుట్టినది మొదలుకొని మంగలి కత్తి పెట్టకుండా పెంచారు. అంత బలాఢ్యుడైపోయి సింహాన్ని అవలీలగా చంపగలిగాడు. అంటే ఒక్కొక్క తరములో ఒక్కొక్క కాలములో దేవుడు ఒక్కొక్క సేవకునికి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కొక్క రకమైన అభిషేకం ఇచ్చి వారిని గొప్పగా తన పనిలో వాడుకున్నాడు. తన ద్వారా తన పని జరిగించుకుంటూ వచ్చాడు దేవుడు. అలాగనే ఈ దావీదును కూడా గొర్రెలు కాస్తున్న అతన్ని తీసుకొచ్చి అభిషేకించుకొని గొలియాతు మీదికి యుద్ధానికి పంపించినప్పుడు ఈ గొలియాతును చంపడానికి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో చెప్పుతున్నాడు దావీదు, అయ్యా నేను నా తండ్రి మందను కాచుకొనుచుండగా అని మొదలుపెట్టి సింహమును ఎలుగుబంటిని చంపగలిగిన గనక ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడేపాటివాడు అని చెప్పుకుంటూ ఆ కింది వచనాల్లో చెప్తాడు, సింహము నోట నుంచి ఎలుగుబంటి నోట నుంచి నన్ను తప్పించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని ఈరోజు అవలీలగా చంపడానికి నేను వెళ్తాను, నన్ను పంపు అని రోషముగా వెళ్ళి అడిగాడు. అప్పుడు సౌలు అంటాడు,
వెళ్ళుము కుమారుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు సౌలు ఆ మాట జారీ చేయబడ్డది. నా కుమారుడా వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటాడు. అప్పుడు ఏం చేశాడు ఈ దావీదు? ఏమన్నా కత్తులు పట్టుకొని పోయిందా? ఏమన్నా పెద్ద పెద్ద అప్పుడు యుద్ధాలు జరిగేది కత్తులతోని, బాణాలతోటి, తర్వాత గజలతోని యుద్ధాలు జరిగేది. అప్పుడు ఈ తుపాకులు లేవు, పిస్తోళ్ళు లేవు, బాంబులు లేవు, ఏమి లేవు. కేవలము యుద్ధం జరిగేది బాణాలతోని, కత్తులతోనే యుద్ధాలు జరిగేవి. ఏం పట్టుకొని పోలేదు. అతని దగ్గరికి పోతుంటే వానికి తన శరీరం అంతా కూడా ఏం వేసుకున్నాడు? ఉక్కు కవచముతో అతడు వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. అది కత్తి కోశ తెలియకుండా మొత్తం అంతా సందు లేకుండా ఉక్కుతో చేసుకొని కవచం తొడుక్కొని ఉన్నాడు ఈ గొలియాతు. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దావీదుకు చూయిస్తున్నాడు అని యొక్క ఎక్కడ వాడు సందు ఉన్నదో అక్కడ చూయిస్తున్నాడు. వానికి సందు ఈ బురుకుటి మధ్యకి ఇక్కడ సున్నదట, సందుకి ఇక్కడ ఈ బురుకుటి మధ్యన మనకి ఆ ఇనుప కవచం వేసుకోకుండా సందు ఉన్నది. అది దావీదు చూశాడు. ఓహో అని పరిశుద్ధాత్మదేవుడు తనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు వెళ్తూ వెళ్తూ ఏటిలో నుంచి 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక ఒడిశెల తీసుకున్నాడు. ఆ ఒడిశెలను రాళ్ళు తీసుకొని వాని దగ్గరికి పోతుంటే వాడు అంటున్నాడు దావీదుని చూసి, ఏమిరా నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అని దావీదుని చూసి వాడు ఆ మాట అంటున్నాడు. నేను కుక్కను అనుకుంటున్నావా, కర్ర పట్టుకొని వస్తున్నావు నా దగ్గరికి అంటున్నాడు. వాడు చూస్తే 6 మూరల జానడు వానెత్తు. ఆ మాట వాడు పలుకుతున్నాడు. దేవుడు చూశాడు, దావీదుకు గుర్తు చేశాడు. ఆ ఒడిశల్లో చిన్న రాయి తీసుకొని ఆ ఒడిశల్లో పెట్టి గిరగిర దింపి రాయి కొడితే ఆయనకి బురుకుటి కాడ తలిగి ఇటు నుంచి రాయి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు వాడు అలాగనే కింద పడిపోయాడు. అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్ళి వాని ఖడ్గాన్ని తీసుకొని వాని తలను నరికి ఆ తల పట్టుకొని సౌలు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత బలాఢ్యుని అవలీలగా చిన్న రాయి చేత ఆ యొక్క గొలియాతుని చంపగలిగాడు దావీదు. అంత ధైర్యము ఎలా వచ్చింది, అంత బలము ఏ విధంగా వచ్చింది అని అంటే దావీదు దేవుని పక్షమున నిలబడి ఉన్నాడు. ఫిలిస్తీయులంతా సాతానుకు సంబంధించిన జనాంగము, ఇశ్రాయేలీలు దేవుని జనాంగము. దేవుని జనాంగానికి సాతాను జనాంగానికి ఎప్పుడు ఒక పోరాటము, యుద్ధము జరుగుతూనే వస్తుంది. అలాగనే దావీదు ఏ విధంగా అభిషేకము కలిగి బలము కలిగి గొలియాతుని చంపగలిగాడు, తర్వాత ఎలుగుబంటిని చంపగలిగాడు, సింహాన్ని చంపగలిగాడో, అంత బలము కలిగిన అటువంటి దావీదు ఏ విధంగా అభిషేకించబడి ఉన్నాడో, ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుని సేవకులు అనేటువంటి సేవ చేసే సేవకులు అలాంటి ఆత్మాభిషేకము బలము కలిగిన వారుగా తయారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఏ విధముగా 3 చంపగలిగాడో, ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులు, తయారవుతున్న సేవకులు 3 చంపగలగాలి. 3 చంపగలగాలి. ఎలుగుబంటి, సింహము, గొలియాతు 3 చంపగలిగాడు. 3 చంపగలిగాడు దావీదు. ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో అపవాది కూడా 3 ఏర్పాటు చేయబడి భూమి మీద వాని పని జరిగించడం కొరకు రంగము సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకటి అపవాది పని చేయిస్తున్నాడు, 2వది క్రూరమృగము పని చేయిస్తున్నాడు, 3వది అబద్ధ ప్రవక్త కూడా పని చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనములో, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఈ విధంగా వ్రాయించి పెట్టాడు. గమనించండి, చదువుదాము. అందరు తీయండి. ప్రకటన గ్రంథము
16వ అధ్యాయము 13వ వచనం చదువుచున్నాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూసి తిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి. చూసినండి, ఒక యుద్ధము జరగబోతుంది అతి త్వరలో భూమి మీద. దేవుని పిల్లలకు, ఫిలిస్తీన్లకు ఏ విధంగా యుద్ధాలు జరుగుతూ వచ్చాయో, అంత్య దినాలలో, చివరి దినాలలో ఈ ఘట సర్పము అపవాది, క్రూర మృగము అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుని సంఘమును, దేవుని పిల్లలను పాడు చేయడానికి ఎంతో కుయుక్తి కలిగి వారు రాబోతున్నారు. అలనాడు దావీదు గొర్రె పిల్లను రక్షించి సింహాన్ని, ఎలుగుబంటిని ఏ విధంగా చంపగలిగాడో, ఈ గర్జించు సింహాన్ని కూడా చంపగలిగే వ్యక్తులు తయారు కావాలి. అపవాదిని జయించగల సేవకులు తయారు కావాలి. క్రూర మృగమును జయించగల సేవకులు తయారు కావాలి. అబద్ధ ప్రవక్తలను జయించగల సేవకులు తయారు కావాలి. అలా దావీదుకు ఏ బలము, అభిషేకము కలిగి అలనాడు పరిచర్య చేశాడో, అంత గొప్పగా దేవుని పక్షమున నిలబడి వారితో యుద్ధము చేసి వారిని నాశనము చేశాడో, అంత్య దినాలలో, చివరి దినాలలో సేవకులు దావీదు లాంటి అభిషేకము కలిగిన వారుగా లేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుకు ఏ అభిషేకము పొందుకొని వాటిని జయించాడో మూడింటిని, ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో సేవకులు కూడా అలాంటి అభిషేకము కలిగి లేచేవారుగా సిద్ధపడగలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అభిషేకము పొందుకుంటావో, దేవుని శక్తి బలం పొందుకుంటావో, అపవాదిని జయించగలుగుతావు, క్రూర మృగమును జయించగలుగుతావు, అబద్ధ ప్రవక్తను జయించగలుగుతావు. మరి వాడు చేసే ప్రయత్నం ఏంటిది? ఆ మందలో నుంచి గొర్రెలనే ఎత్తుకొని పోయింది కదా సింహము. ఇప్పుడు వీడు చేసే పని ఏంటిది? ఇప్పుడే గొర్రెల మంద, మనమందరము గొర్రెలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం ఎవరమాట? దేవుని బిడ్డలమంటేనే గొర్రెలము. మన యేసయ్య ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. కనుక మనందరము దేవుని యొక్క గొర్రెలము. యేసయ్య యొక్క పిల్లలమంటేనే గొర్రెలతో పోల్చాడు మనల్ని. ఈ గొర్రెలని కూడా సింహం ఎత్తుకొని పోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ సంఘములలో చొరబడుతున్నాడు, సేవకుల మీద చొరబడుతున్నాడు, గొర్రె పిల్లల్ని ఎత్తుకొని పోతున్నాడు చంపగలగడానికి. ఆ మాట పౌలు గారు కూడా ఈ భూమి మీద ఉండగా ఒక మాట చెప్తాడు. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 29-30 వచనము జ్ఞాపకం చేసుకోనండి, చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30 చదువుచున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు మనుషులలోనే బయలుదేరుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీడు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని, మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి అన్నాడు. పౌలు గారు కూడా చక్కటి మందను తయారు చేసిండు, దేవుని మందను. 3.5 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు గార్చి ఆ మందను చక్కగా పెంచాడట, దేవుని మందను. అక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా, క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి, వంకర మాటలు చెప్పుతాయి,
ఆ మందల నుంచి వారిని ఈడ్చుకొని పోతాయి అని చెప్పాడు. తోడేళ్ళు అనగానే సాతానుకు సంబంధించిన ప్రజలు. ఈ రోజుల్లో ఏమైపోతున్నాయంటే దేవుని సేవ పేరుతోనే తోడేళ్ళ లాంటి స్వభావం కలిగిన వారు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు. వారు వాక్యమును ఉన్నట్లుగా పంచకుండా వంకర మాటలు చెప్పేవారు వస్తారట. కనుక ఏది దేవుని ఆత్మో ఏది కాదో మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. అంతేకాకుండా అంత్య దినాలలో, చివరి దినాలలో సింహము లాంటి వాడు అపవాది, క్రూర మృగము, వాని కుమారుడు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త వచ్చి దేవుని సంఘాన్ని మళ్ళీ పాడు చేయడం కొరకు, దేవుని సంఘాన్ని దేవుని నుంచి దూరం చేయడం కొరకు వాడు తీసుకొచ్చి పెట్టేది ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో 666 ముద్ర తీసుకొచ్చి పెడతాడు. నువ్వు ఆ ముద్ర వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా నువ్వు దేవుని నుంచి పూర్తిగా తొలగిపోయినట్టే, వాడి నోట్లో పడిపోయినట్టే. ఎవరైతే 666 ముద్ర మీ కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ రేపు వేసుకుంటారో వారు వాని దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఆటోమేటిక్గా అపవాది వశంలోకి వెళ్ళిపోతాడు. ఆ ముద్ర వేయించుకోకుండా ఎవరైతే జాగ్రత్త కలిగి, అయ్యో ఇది వేసుకుంటే నేను దేవుని కోపానికి పాత్రుడనైతాను, నేను ఇది వేసుకోకుండా నాకు ఈ లోకంలో ఏమి లేకున్నా మంచిదే, నా దేవుడు ఉంటే మంచిది, నాకు పరలోక రాజ్యము కావాలి, దేవుని రాజ్యం కావాలి, యుగ యుగాలు నా దేవునితో నేను ఉండాలి అనేటువంటి విధానము కలిగి ఆ ముద్ర వేయించుకోరో వారు మాత్రము రేపు దేవుని రాజ్యంలో ఉండగలిగినటువంటి గొర్రెలు. అది ఎవరైతే వేయించుకుంటారో ఈ గొర్రెల మందలో నుంచి తప్పిపోయి సింహము నోట పడిపోయి వారు నాశనానికి వెళ్ళిపోతారు. ఆ ముద్రన్న వేయించుకొని వాడు బలవంతం చేస్తాడు. రెండవది, వాడు ఒక ప్రతిమను పెడతాడు, పెద్ద ప్రతిమను తీసుకొచ్చి పెడతాడు. ఆ ప్రతిమ కన్నా మీరు నమస్కారం చేయండి అని చెప్తాడు. ప్రతిమకు నమస్కారం చేసినా దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోతాం, వాడి నోట్లోకి వెళ్ళిపోతాం, సింహం నోట్లోకి వెళ్ళిపోతాం. ముద్ర వేయించుకున్నా ఆ సింహం నోట్లోకి వెళ్ళిపోతాం. కనుక ఈ 2 ప్రస్తావాలను తీసుకొచ్చి పెడతాడు వాడు. అందుకని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మొదటిగా చూడండి, అక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూసి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉన్నను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను అన్నాడు. ఈ క్రూర మృగం ఎవరు? సింహము ముఖము వంటిది అన్నాడు, ఎలుగుబంటి పాదములు గలవన్నాడు. దావీదు ఏ సింహాన్ని, ఏ ఎలుగుబంటిని చీల్చాడో అది జంతువు, కానీ ఇది జంతువు కాదు. ఇది జంతువు కాదు, ఇది ఒక మనిషి. ఈ మనిషి అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు పరిపాలనలో వాని యొక్క స్వభావము క్రూరమైన స్వభావము, క్రూరత్వము కలిగిన వాడు. ఎందుకు అంటే అపవాదే తన బలమును, తన సింహాసనమును, తన అధికారాన్ని వానికి అప్పచెప్పుతాడట. ఈ అపవాదెవడు? ఈ లోకములో గర్జించు సింహము. అపవాదెవడు అంటే ఈ లోకములో మనకు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అడు మనకు విరోధి అపవాది ఎవరిని మింగాలా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. కనుక ఈ అపవాది తన బలము, తన సింహాసనము, తన అధికారము వానికిస్తే వాడు భూమి మీద పెట్టేటువంటి 2 భయంకరమైనటువంటి పనులు చేయబోతున్నాడు.
ఈ 13వ అధ్యాయము 14వ వచనం మొదటిగా చూద్దాం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ ఈ క్రూర మృగమునకును ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్టును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్టును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను అన్నాడు. ఇప్పుడు మనం ఎన్నో ఈ లోకంలో ప్రతిమలు చూస్తున్నాం. ఏ ప్రతిమ మాట్లాడలేదు, ఏ ప్రతిమ మాట్లాడలేదు. కానీ రేపు వాడు నిలబెట్టబోయే ప్రతిమ, రేపు వాడు నిలబెట్టబోయే ప్రతిమ మాట్లాడుతుందట. ప్రజలందరూ అప్పుడు ఆశ్చర్యపోతారు. ప్రజలందరూ గొప్ప, అయ్యో ఈ ప్రతిమ మాట్లాడుతుంది, ఇందులో దేవుడు ఉన్నాడు అని జనులందరూ దాని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. దానికి అందరూ నమస్కారం చేస్తారు. దానికి అందరూ భూనివాసులు అందరూ దానికి నమస్కారం చేస్తారు. ఎవరైతే నమస్కారం చేస్తారో వారందరూ కూడా సాతాను వశంలోకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ కనబడుతుంది పరిశుద్ధుల విశ్వాసుల ఓర్పు. ఎవరైతే నమస్కారము చేయకుండా ఉంటారో వారు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు దేవుని పిల్లలు. ఈ ప్రతిమకు నమస్కారం చేయకుండా నీవు ఉంటావా? అది మొదటి మన మీద వాడు దాడి చేసే విధానం. రెండవ దాడి చేసే విధానం ఏంటిదంటే 666 ముద్ర తీసుకొచ్చి పెట్టి, కనీసము మీరు ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదు కదా, కనీసము ఈ యొక్క ముద్రను వేయించుకోండి అని చెప్తాడు. ఆ ముద్ర వేయించుకున్నా నువ్వు సాతాను వశంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడుతున్నప్పుడు. ఒక్క పూట తిండి కోసము జ్యేష్ఠత్వ పక్కును అమ్ముకున్న ఏశావు లాంటి వారు ఎందరో ఆ ముద్ర వేయించుకొని దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు, సాతాను వశంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిజమైన సేవకుడు, దావీదు లాంటి అభిషేకము కలిగిన సేవకుడు ఆ ముద్ర వేయించుకోకుండా ఆ ప్రతిమకు నమస్కారం చేయొద్దని ఎవరైతే సంఘానికి బోధించి నేర్పిస్తారో వారు వారి మందలను కాపాడుకున్నవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి వారి సంఘాలను కాపాడుకున్నవారు, ఆ గొర్రెలని సాతాను వశంలోకి వెళ్లకుండా కాపాడుకున్నవారు, ఆ సింహమును ఎలుగుబంటిని జయించిన వారు, గొలియాతుని హతము చేసిన వారు. ఎవరైతే చెప్పకుండా ఉంటారో, ఎవరైతే సంఘానికి విషయాలు నేర్పకుండా ఉంటారో వారింకా తన సంఘమును సాతాను చేతిలో పెట్టిన వారే. ఈ విషయాలు వారికి తెలియకపోతే వారు పోయి వేయించుకుంటారు. అప్పుడు వారి పరిస్థితి ఏంటిది చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాని బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెంత పరిశుద్ధుల ఓర్పు కనబడుతుందట, దేవుని పిల్లల ఓర్పు కనబడుతుంది. ఎట్టకేలకు వాడు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, మనకు వాడు ఒక పూట తిండి పెట్టకపోయినా, రేషన్ ఇవ్వకపోయినా, కరెంట్ ఏది ఇవ్వకపోయినా, ఆ దినాలలో దేవుని పిల్లలకు వాని ప్రభుత్వం ఉంటది కనుక, ప్రపంచ రాజు వాడే కనుక మనకు అన్ని కట్ చేస్తాడు. నీకు ఇంటికి కరెంట్ ఇయ్యడు, నీకు నీళ్ళు ఇయ్యడు,
నీకు షాపుల్లోకి పోతే షాపులో కిరాణా దుకాణం ఇయ్యడు. నీకు ఏమి కావాలన్నా ఆ ముద్ర వేయించుకున్న వానికి మాత్రమే ఇస్తాడు. నీకు సరుకులు నిత్యావసర వస్తువులు కావాలన్నా మనం కిరాణా షాపులకు పోవాలి. పోతేనే ఆ కిరాణా షాపు కాడ ఇప్పుడు స్కానింగ్ పెడుతున్నాం మనం డబ్బులు కొట్టడానికి కదండి. ఈ స్కానింగ్ ఎందుకు వచ్చింది? ఇలాంటి స్కానింగే రేపు వాడు పెడతాడు. నీ కుడి చేతి ఇక్కడ పెట్టి చూయించు అనగానే పెడతాం. దీని మీద ముద్ర ఉంటేనా వాడు మనవాడే. నొసలాన్ని అక్కడ పెట్టు అంటాడు. దీని మీద ఆ ఇక్కడ 600 ముద్ర ఉండేనా వాడు మనవాడని ఇస్తాడు. ఆ ముద్ర లేని వారికి వాడు కిరాణా షాపులు నీకు ఏది కూడా ఇయ్యడు. నీ ఇంటిలో నీళ్లు రాకుండా నీకు ఇంటికి మంచినీళ్ళ పంపులు కట్టు. నీ ఇంటిలో కరెంటు లేకుండా కరెంటు కట్టు. నీ కిరాణా షాపులు లేకుండా నీకు ఏ వస్తువులు రావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పరిస్థితిలో నిలబడిన వారే అసలు సిసలైన దేవుని పిల్లలు, అసలు సిసలైన దేవుని బిడ్డలు. పరలోక రాజ్యమునకు వెళ్ళే వారసులు వారే, దేవుని రాజ్యంలో ఉండేవారు వారే. ఇక అప్పుడు ఈ తాళంతా పోతుందండి, ఈ తాళ తప్పంతా పోతుంది. ఏశావు లాంటి వారు భ్రష్టుడైపోయినట్టుగా ఈ యొక్క ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్టుగా రాబోతున్న దినాలలో ఈ దేవుని పిల్లలు ఆకడికి తట్టుకోలేక, అయ్యా మాకు కరెంటు లేదు, నీళ్లు లేవు, దూపకు చచ్చిపోతున్నాం, ఆకడికి చచ్చిపోతున్నాం, ఏమి దేవుడయ్యా మోషే, ఏమి దేవుడయ్యా, మాకు ఆహారము లేదు అరణ్యములో, మాకు నీళ్లు లేవు అరణ్యములో అని ఇశ్రాయేలు దేవునికి ఏ విధంగా మొరపెట్టుకున్నట్టుగా క్రైస్తవులు ఆ దినాలలో మహాశ్రమల్లో ఉండి అలాంటి బాధపడేవారు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఈ మాకు పరలోకం లేకుండా మంచిదే, మేము ఇప్పుడు బతికింది కావాలనుకొని ఆ ముద్ర వేయించుకొని ప్రతిమకు నమస్కారం చేసి నరకానికి పోయేవారు కూడా ఉంటారు. అసలు సిసలైనటువంటి క్రైస్తవుల వారి యొక్క భక్తి జీవితము అప్పుడు కనబడుతుంది. నువ్వు నిజమైన క్రైస్తవుడివా, డూప్లికేట్ క్రైస్తవుడివా? నువ్వు నిజమైన విశ్వాసివా, డూప్లికేట్ విశ్వాసివా? అప్పుడు కనబడుతుంది ఆ పరీక్ష మనకు వచ్చినప్పుడు. కనుకనే ఆ పరీక్షను గురించి తెలుసుకొని నేర్చుకొని ఎవరైతే ఏ సేవకుడైతే దాని గురించి సంఘానికి ముందుగాల చెప్పి వాళ్ళని బలపరుస్తాడో ఆ గొర్రెలన్నిటినీ సింహము నోట నుంచి తప్పించిన వాడు, ఎలుగుబంటి నోట నుంచి తప్పించిన వాడు, గొలియాతును హతము చేసిన వాడు, దావీదు లాంటి అభిషేకము కలిగిన వాడు. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆ శ్రమలు మనకు అత్యంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి సంఘం మీదికి. అది శ్రమల కాలము, శ్రమల కాలం అని ప్రభువే చెప్పాడు. కనుక శ్రమల్లో సంఘము ఒక అగ్ని వంటి మహాశ్రమ, మామూలు శ్రమలు కదా, అగ్ని వంటి మహాశ్రమలు. ఆ శ్రమలలో మనకు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు నిన్నేమి నీకు ఈ గవర్నమెంట్ వాడు నీకు నీళ్ళు లేకపోతేందండి. అరణ్య యాత్రలో వెళుతున్నటువంటి ఆగరుకు నీళ్ళు ఎక్కడ పుట్టించాడు దేవుడు? ఎడారిలో నీటి ఊటలను పైకి రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ గవర్నమెంట్ నీకు నీళ్ళు ఇవ్వకపోతే దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తాడు, నీ ప్రతి ఇంటిలో నీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సారేపాత విధవరాలు ఇంటికి ఏలే పంపినప్పుడు ఒక్క కింతంతా ఆ రొట్టె చేసి పెట్టినప్పుడు 3.5 సంవత్సరాలు ఆ బుట్టిలో నూనె అయిపోలేదు. ఆ పిండి అయిపోకుండా తీసిన కొద్దీ ఊరుతూనే వచ్చేసింది. ఆ 3.5 సంవత్సరాలు ఈ లోకానికి కరువు ఉంటదేమో కానీ నీ ఇంటిలో కరువు ఉండదు. నువ్వు ఎంత పిండి తీస్తే అంత పిండి ఊరుతూనే ఉంటా అంటది. నువ్వెందుకు అంత నూనె ఊరుతూనే ఉంటా అంటది. అది కూడా 3.5 సంవత్సరాలే. దేవుడు తన పిల్లల్ని అలాగే ఏమి ఇబ్బంది పాలు చేయడండి. మనం కలిగి ఉన్న దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని పిల్లలం. మన పిల్లల మీద వాడు ఎంత దాడి చేయాలన్నా దేవుడు తన పిల్లలను తను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, తన పిల్లలను తను కాపాడుకుంటాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో ఏ విధంగా పోషించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మనకేందండి?
మన దేవుడు మనకు అన్ని కూడా సమకూర్చి పెడతాడు. ఐగుప్తు దేశంలో అన్ని రకాల తెగుళ్ళ చేత వారు మొత్తపడుతుంటే, వీరున్న గోషాలు ప్రాంతంలో వారికి ఏ తెగులు అంటకుండా వారిని సురక్షితంగా కాపాడినట్టుగా అంత్య దినాల్లో, చివరి దినాల్లో తన గొర్రెలని తను కాపాడుకుంటాడు, తన పిల్లల్ని తను కాపాడుకుంటాడు. కనుక ఆ బాధ్యత ఇలా వస్తుందని చెప్పి వారిని సిద్ధం చేసి, ధైర్యపరిచి, వారిని నిలబెట్టి, వారిని చక్కగా దేవుని కొరకు సిద్ధపరిచే సేవకుడే దావీదు లాంటి సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోకూడదు. ఒక్క గొర్రె సంఘంలో ఒక్క గొర్రె కూడా ఆ ముద్ర వేయించుకుని నరకానికి వెళ్ళకూడదు. కనుక దేవుని సంగమా, అలాంటి దావీదు లాంటి వారు లేవాలి. సింహమును జయించేవారు లేవాలి, ఎలుగుబంటిని జయించేవారు లేవాలి, గొలియాతును హతం చేసేలాంటి వారు లేవాలి. అంత్య దినాల్లో, చివరి దినాల్లో దేవుని సేవకుల మీద బలమైన ఆత్మాభిషేకము దేవుడు ఇయ్యబోతున్నాడు. అభిషేకంను చేత పట్టుకొని, దేవుని బలాన్ని చేత పట్టుకొని సంఘము గాని, సేవకులు గాని బలమైన పరిచర్య చేసి సాతానును, ఆ అబద్ధ ప్రవక్తను, అబద్ధ క్రీస్తును, అబద్ధ యొక్క అపవాదిని జయించగల సేవకులు తయారు కావాలి అంత దినాల్లో, చివరి దినాలు. అలాంటి తయారు చేసుకోవడం కొరకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఒకటి కడవరి వర్షం పడుతుంది. ఆ కడవరి వర్షం పడినప్పుడు తన దాసుల మీదను, తన దాసురాళ్ళ మీదను, యవనుల మీదను, యవనస్తుల మీదను, అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సంఘాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకే ఆ అభిషేకాన్ని దేవుడు విడుదల చేయబోతు. కడవరి వర్షం భూమి మీద కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఆ మాట మొదటిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో రాయించి పెట్టాడు. ఒకసారి ఆ మాటను అక్కడ చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో అక్కడ రాయించి పెట్టాడు. మొదటిసారిగా చదువుతున్నాను. అటు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి స్తోత్రం కలుగునుగా. పనివారంటే ఎవరు? దేవుని సేవకులు. పనికత్తెలంటే ఎవరు? దేవుని సేవకురాండు. ఆ సర్వజనులంటే ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. అన్నాడు దావీదు ఒక్కరి మీదనే కుమ్మరించాడు. కానీ అంత్య దినాలలో, చివరి దినాలలో మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందట. ఇదే వచనం, ఈ మాటని అపోస్తలుడైన పేతురు గారు కూడా తన యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో రాయించి పెట్టాడు. అది కూడా చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనములో అదే మాటని పేతురు గారు కూడా ఇశ్రాయేల్ అందరికీ చెబుతున్నటువంటి మాట. 2:17 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవశించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులందరూ దావీదు అలనాడు ఏ ఆత్మాభిషేకం కలిగి ఉన్నట్టుగా అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుని సేవకుల మీదను, సేవకురాళ్ళ మీదను, సంఘం మీదను, సంఘ బిడ్డలందరి మీదను తన ఆత్మను కుమ్మరిస్తాడట. మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఒక రోజు భూమి మీద పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు తొలకరి వర్షము కుమ్మరించబడ్డది. తొలకరి వర్షము కుమ్మరించబడ్డది. అప్పుడు అపోస్తలు మాత్రమే దేవుని ఆత్మతో నింపబడి బలమైన పరిచర్య చేశారు సేవకులు, అపోస్తలు. కానీ అంత్య దినాల్లో, చివరి దినాలలో కడవరి వర్షము కుమ్మరించబడుతుంది. అది మనుషులందరి మీద కుమ్మరించబడుతుంది, సేవకుల మీద కుమ్మరించబడుతుంది, సేవకురాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. వారు లేచి బలమైన పరిచర్యని జరిగించబోతారు, జరిగించబోతున్నారు. అప్పుడు సేవకులు బలముగా దేవుని పక్షమున నిలబడతారు.
విశ్వాసులు బలముగా నిలబడతారు, అపవాదిని జయిస్తారు. అబద్ధ ప్రవక్తను జయిస్తారు, తర్వాత క్రూర మృగమును కూడా జయిస్తారు, అబద్ధ క్రీస్తుని కూడా జయిస్తారు. జయించి దేవుని పక్షంలో నిలబడతారు వీళ్ళంతా. ఎందుకంటే వారందరూ దేవుని జనాంగము, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని పిల్లలు కనుక వారందరూ దేవుని పక్షంలో నిలబడి ఈ లోక సంబంధమైన వాటితోనూ, వాడికి కారణమైనటువంటి అపవాదితోనూ, అబద్ధ క్రీస్తుతోనూ, అబద్ధ ప్రవక్తతోనూ, వాని సైన్యములతో యుద్ధము చేయగలుగుతారు, వారిని జయించగలుగుతారు. కనుక ఈ అట్టి కృప మన సంఘానికి, మన పిల్లలకు దేవుడిచ్చి మనందరినీ మంచి సేవకులుగా, అభిషేకించిన సేవకులుగా తయారు చేసి, విశ్వాసాలకు సేవకులుగా తయారు చేసి, దేవుని యొక్క సంఘములో ఉన్న వారందరినీ తన ఆత్మ చేత నింపి ఆయన మండించి సాతానును జయించే విధంగా సిద్ధము చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.